ఆ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 31 అధ్యాయము 27 వచనం. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. ప్రతి స్త్రీ తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టేవారు ఉండాలి. ఇక్కడ ఆమె ఎవరంటే ఆమె జ్ఞానవంతురాలు. ఆమె ఎవరు చెప్పండి? గుణవతి అయినటువంటి స్త్రీ, తన ఇంటి వారి సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ తన ఇంటి వారి నడతలను జాగ్రత్తగా కనిపెడుతుంది. తన ఇంటి వారు అంటే భర్త, తన పిల్లలు, లేకపోతే ఆ కుటుంబంలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క నడత అంతా కూడా జాగ్రత్తగా కనిపెడుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ నడతలు అంటే వారి యొక్క క్రియలు, వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క మాటలు, వారి యొక్క నడవడిక, ఇదంతా కూడా జాగ్రత్తగా ఆ స్త్రీ కనిపెట్టి వారి నడతలను జాగ్రత్తగా కనిపెట్టి వారిని మంచి మార్గంలో నడిపిస్తుంది. ఈరోజు నీ కుటుంబమును జాగ్రత్తగా ఒక జ్ఞానవంతురాలుగా కట్టుకునే సమయం వచ్చింది. చాలామంది బిడ్డల యొక్క నడతను ఏమాత్రం కూడా పరీక్షించరు. వారు ఎక్కడికి వెళ్తున్నారు, వారు ఎలా మాట్లాడుతున్నారు, వారు ఎలా ప్రవర్తిస్తూ ఉన్నారు, ఇదంతా కూడా ఏమీ పట్టించుకోకుండా ఎప్పుడు చూసినా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ బిడ్డలకు కావాల్సిన ఏదో ఆహారాన్ని సిద్ధపరచడం ఇది అనుకుంటున్నారు. కానీ వారి ప్రవర్తన కూడా జాగ్రత్తగా పరిశీలించవలసిన బాధ్యత స్త్రీ మీద ఉంది. కాబట్టి ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టిన ఎవరైతే తన బిడ్డలో నడతను, వారి బిడ్డల యొక్క మాటలను, వారి యొక్క బిడ్డల యొక్క క్రియలు, వారి బిడ్డల యొక్క ప్రవర్తన ఎవరైతే జాగ్రత్తగా బాగుగా కనిపెడతారో ఆ ఇల్లు దేవుని చేత దీవించబడిన కుటుంబంగా ఉంటుంది. ఈరోజు చాలామంది తల్లులు తమ బిడ్డల యొక్క ప్రవర్తన భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయేంత వరకు కూడా కనిపెట్టట్లేదు. తమ బిడ్డల యొక్క ప్రవర్తన, క్యారెక్టర్, వారి యొక్క క్రియలు, చాలామంది ఎంత అజ్ఞానంగా ఉంటున్నారో తెలుసండి. దేవుడిచ్చిన బిడ్డల పట్ల నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుడిచ్చిన గర్భఫలం పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. వాడు త్రాగుబోతు అయ్యేంత వరకు నువ్వు గుర్తించట్లేదా? నీ బిడ్డలో దేశదిమ్మర్లు అయ్యేంత వరకు నువ్వు గుర్తించట్లేదా? చెడు అలవాట్లకి బానిస అయిపోయి, చెడు వ్యసనాలకు బానిస అయిపోయి వాడు లోకమంతటికి మరి తెలిసిపోయేంత వరకు నువ్వు గుర్తించట్లేదా? నీ బిడ్డల ప్రవర్తన నువ్వు గుర్తించకపోతే, నీ బిడ్డల యొక్క క్రియలు గుర్తించకపోతే వాడు ఎప్పుడు వస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, చదువుకోవడానికి నువ్వు వెళ్తున్నాడా, లేదా సినిమాలకి వెళ్తున్నాడా, లేదా నా కుమార్తె ఎవరితో మాట్లాడుతుంది, ఏంటి, ఇదంతా ప్రవర్తన అంతా కూడా జాగ్రత్తగా ఎవరైతే పరీక్షిస్తారో వారిని ఏమంటున్నాడంటే, ఆ స్త్రీని ఏమంటున్నాడంటే గుణవతి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఇంకా వర్చియస్ ఉమెన్, ప్రుడెంట్ ఉమెన్ అని చెప్పి రాయబడి ఉంది. జ్ఞానవంతురాలు, లేకపోతే శ్రేష్టమైనటువంటి గుణవతి అయినటువంటి స్త్రీ ఏం చేస్తుందట? బిడ్డల యొక్క ప్రవర్తన, భర్త యొక్క ప్రవర్తన, తన ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క ప్రవర్తన జాగ్రత్తగా, బహు జాగ్రత్తగా ఆమె ఏం చేస్తుందట? కనిపెట్టును. చూసారు ఎంత అద్భుతం అండి. ఈరోజు ప్రతి స్త్రీ జ్ఞానవంతురాలుగా, చాలామంది లాంగ్వేజ్ బాగుండదండి. పిల్లలు మాట్లాడే భాష, అరే ఈ భాష నీకు ఎక్కడొచ్చిందిరా, ఏంటి, ఎక్కడికి వెళ్ళి ఎవరితో సహవాసం చేస్తున్నా? అందుకనే కీర్తన గ్రంథంలో 1వ అధ్యాయంలో ఉంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసుకులు కూర్చుండే చోట కూర్చుండక అని 3 విషయాల కోసము కీర్తనకారుడు తెలియచేస్తూ ఉన్నాడు. నీ పిల్లలు దుష్టులతో సాంగత్యం చేస్తున్నారేమో, పాపులతో నడుస్తున్నారేమో, అపహాసుకులు కూర్చుంటున్న చోటు కూర్చుంటున్నారేమో, చెడు సహవాసము, చెడు అలవాట్లు, చెడు కార్యాలు పాలు పొందుతున్నారేమో. ఒక్కసారి ఆలోచించు. దేవుని మందిరానికి వెళ్తున్నవారు నీ ఇంటిలో సినిమా పాటలు పాడుతున్నారేమో, దేవుని మందిరానికి వెళ్తున్నవారు నీవు బయట బూతులు మాట్లాడుతున్నారేమో. నువ్వు ప్రతిదీ కూడా పరీక్షించకపోతే అది లాస్ట్కి ఏమవుతుందంటే నిన్ను, నీ కుటుంబాన్ని రోడ్డుకి ఇచ్చేస్తారు. ఈరోజు ఎంతోమంది యవ్వనస్తులు గుట్కాలకి,
ఎంతోమంది డ్రగ్స్కి అలవాటు అయిపోయి బానిసలు అయిపోయారు. దానికి గల కారణం ఏంటో తెలుసా? చిన్నప్పటి నుంచే నీ యొక్క బిడ్డ యొక్క ప్రతి మూమెంట్, నీ యొక్క పిల్లల యొక్క ప్రతి మూమెంట్ నువ్వు కనిపెడుతూ ఉండాలి. చాలామంది పిల్లలు తల్లి ఫోన్ చేస్తూ ఉంటుంది, కట్ చేస్తూ ఉంటారు, ఫోన్ చేస్తూ ఉంటారు, కట్ చేస్తూ ఉంటుంది. ఏంటి, తల్లి ఫోన్ కంటే విలువైన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? తండ్రి ఫోన్ చేస్తూ ఉంటాడు, లిఫ్ట్ చేయరు, బిజీ బిజీ బిజీ. డాడీ ఫోన్ చేస్తూ ఉంటా, అయ్యో నా కుమార్తె ఏంటని, అరే 10 నిమిషాల తర్వాత చేస్తాడు, ఇంకొక 15 నిమిషాల తర్వాత చేస్తాడు, ఇంకా బిజీ బిజీ బిజీ. నువ్వు వెంటనే గుర్తు చేసుకోవాలి, ఏంటి డాడీ కంటే కూడా విలువైన వ్యక్తి ఉన్నారా? మమ్మీ కంటే నీకు విలువైన వ్యక్తి ఉన్నారా? ఒకసారి ఆలోచించాలి. ఏంట్రా, అమ్మ ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదు, నువ్వు నాన్న ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదు ఏంటి? నాన్నకంటే గొప్ప వ్యక్తి ఎవరు నీకున్నారా అని నువ్వు ఎప్పుడైతే ఆలోచించి వాడిని పరీక్షించడం ప్రారంభిస్తావో వాళ్ళు సరిచేయబడతారు. ఈరోజు చాలామంది యవ్వనస్తులు ఎంత భయంకరంగా అయిపోయారు తెలుసండి. తల్లిదండ్రులకు బాధ కలుగజేస్తున్నారు, మరి వేదన కలుగజేస్తూ ఉన్నారు. రెస్పాండ్ అవ్వరు, ఇంకా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఈరోజు గుణవతైన భార్య చిన్నప్పటి నుంచే వారి లాంగ్వేజ్ ఎలాగుంది, వారి క్రియలు ఎలాగున్నాయి, వారి ప్రవర్తన ఎలాగున్నాయి, వారి ఆత్మ సంబంధంగా ఎదుగుతున్నారా, శరీర సంబంధంగా ఎదుగుతున్నారా, దుష్టులతో సహవాసం చేస్తున్నారా, పాపులతో సహవాసం చేస్తున్నారా, లేకపోతే లోక సంబంధమైన జీవితానికి అలవాటు పడుతున్నారా? ఇదంతా నువ్వు పరీక్షించకపోతే ఒకరోజు మహావృక్షం అయిపోయిన తర్వాత నిన్ను, నీ కుటుంబాన్ని రోడ్డుకి ఈడిస్తారు. కాబట్టి నీకు ఇచ్చిన బిడ్డలో, దేవుడిచ్చిన బిడ్డలో నువ్వేం చేయాలో తెలుసా? ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దయచేసి ప్రియ సహోదరుడా, దేవుడిచ్చిన అన్నిటికంటే విలువైంది ఏంటి తెలుసా? కుటుంబం. అన్నిటికంటే విలువైంది ఏంటి తెలుసా? కుటుంబం. కాబట్టి ఈరోజు నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకు. ఒక జ్ఞానవంతురాలుగా, సామెతలు 14:1 ఉంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో ఓడబెరుక్కుంటుందట. కాబట్టి ఈరోజు దయచేసి నీ పిల్లల యొక్క నడత అనుమానంతో చూడొద్దు. అనుమానంతో చూస్తే అది ఇంకా ప్రమాదం. నువ్వు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, నా బిడ్డ ఆత్మీయంగా ఎదుగుతున్నాడు లేదా, భక్తులు ఎదుగుతున్నాడు లేదా, ప్రార్థనలు ఎదుగుతున్నాడు లేదా, స్పిరిచువల్గా ఎదుగుతున్నాడు లేదా, ఏమైనా చెడు అలవాట్లు కానీ అలవాటు అయిపోతున్నాడా? ఎందుకంటే ఎదుగుతున్నప్పుడు లోకం ఆకర్షిస్తూ ఉంటుంది. కాబట్టి ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. ఈరోజు మొదలుకొని నీ బిడ్డల కోసం ప్రార్థించు, వారి నడతలు కనిపెట్టు. సమూయేలు వారి బిడ్డలను వదిలేశాడండి, ప్రవక్త అయిన వారి యొక్క బిడ్డల యొక్క నడతను సరిగ్గా పట్టించుకోలేదు. ఆ యొక్క సమూయేలు లాంటి న్యాయాధిపతికి వారి బిడ్డలు లేకపోయారు. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు అంటున్నారు సమూయేలుతో, నీలాగా నీ బిడ్డలు లేరు. వారి నడత ఎలా ఉందో తెలుసా? చెడు నడతగా మారిపోయింది, అక్రమం చేస్తున్నారు, లంచగొండలు అయిపోయారట. చూసారా? ఒక ప్రవక్త యొక్క, ఒక యాజకుని యొక్క, ఒక దైవోజుని యొక్క పిల్లల పరిస్థితి అలాగుంటే ఒక విశ్వాస అయినటువంటి నీ పిల్లల పరిస్థితి ఏంటి? ఏది కావాలితో కొనిస్తున్నావే, ఏది కావాలితో ఇస్తున్నావే. మరి ఎందుకు వాళ్ళు ఎలాగెళ్తున్నారు, వారికి ఇచ్చిన ధనాన్ని ఎలాగ వాడుతున్నారు, వారికి ఇచ్చిన డబ్బుని దేనికి ఖర్చు పెడుతున్నారు, ఒకసారి ఎంక్వైరీ చేయవలసిన అవసరం లేదా? కాబట్టి బైబిల్లో చాలామంది అండి పిల్లలను చెడు నడతకు వదిలేశారు. తర్వాత వృద్ధాప్యములో ఎంతో వేదన, దుఃఖము అనుభవించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి చిన్నప్పటి నుంచి మీరు, మనము మన బిడ్డల యొక్క నడతను జాగ్రత్తగా పరీక్షిస్తూ వారిని మంచిగా పెంచాలని తెలియజేస్తూ ప్రభు పేరట మీకు, మీ కుటుంబానికి, అలాగే మనందరికీ దేవుని కృప మెండుగా తోడై నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వర్తమానాన్ని మీరు షేర్ చేయండి.